ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ద్రాక్షారామం గుడిలో విగ్రహం ధ్వంసం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయండి. మళ్లీ గుడులను ధ్వంసం చేయాలనే ఆలోచన రాదు. గుడులను ధ్వంసం చేసినవారు అంటే ఈ సమాజంలో బ్రతకటానికి అనర్హులు. వీళ్ళు తీవ్రవాదుల కన్నా చాలా ప్రమాదం. నరరూప రాక్షసులతో సమానం. గుడులను ధ్వంసం చేసే వారిని కోర్టులు సమర్థించటానికి 1% కూడా ఉండదు. ఇటువంటి వారిని కాల్చి పారేయండి. గుడులను ధ్వంసం చేసి దేశంలో ప్రజలలో ఐకమత్యం దూరం చేసి, తద్వారా ప్రజలే మతాల పరంగా మారణహోమం చేయాలనే దురుద్దేశ్యంతోనే గుడులను ధ్వంసం చేస్తారు. ఇటువంటి వారిని కాల్చి పారేయండి. భారతదేశ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారు మానవ సమాజంలో బ్రతకటానికి 1 నిమిషం కూడా అర్హత లేదు. ఇటువంటి సంఘ విద్రోహులను క్షమిస్తే భవిష్యత్లో ఇంకా ఈ నీచులు పెరిగిపోతారు. ఆంధ్ర సీఎం గారు, మీరు గాంధీ సిద్ధాంతంలో పరిపాలన అన్ని విషయాలలో పనికిరాదు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, ఆడపిల్లల కిడ్నప్, గుడులు ధ్వంసం, ఇటువంటి వారి కోసం ఒక స్పెషల్ బెటాలియన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసం సీఎం మరియు కొంతమంది నిజాయతీ ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో ఒక కొత్త భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఈ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించి వారితో ఈ సంఘ విద్రోహులను నియంత్రించండి. సీఎం గారు, మీరు అన్ని విషయాలలో నిశ్శబ్దం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనుగడకు విఘాతం కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దయచేసి మీరు ద్రాక్షారామం లాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్లో తీసుకురండి. ధన్యవాదములు. సమసమాజ నిర్మాణమే భాటిల్ రతదేశ ప్రజల ఆకాంక్ష. ఇట్లు భారతదేశ పౌరుడు. భారతదేశం. జై హింద్.